జై శ్రీరామ్. మిత్రులందరికీ నా నమస్కారములు. ఇంతకు మునుపు ఒక 6 రాగాల కోసము నెంబర్లు పెట్టితేమి, అలాగే ఇప్పుడు మలహరి రాగము కోసము తెలుసుకుందాం. మలహరి రాగం కోసం తెలుసుకుందాం. నెంబర్లు అంటే ఆరోహణ నుండి అవరోహణ వరకు బ్లాక్ మెట్లు వైట్ మెట్లు కలిపి 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు బ్లాక్ వైట్ కలిపి. ఆ మెట్లలో మలహరి రాగము నంబర్లు ఎలా వస్తుందంటే 1 2 6 8 9 13 అంటే 1 2 6 8 13 ఈ మెట్లలో మలహరి రాగం వస్తుంది. అట్నుండి రివర్స్లో 13 9 8 6 5 2 1 రివర్స్లో వస్తుంది. ఎందుకంటే 5వ నెంబరు ఇట్నుండి వెళ్ళేటప్పుడు పడదు, అట్నుండి వచ్చేటప్పుడు మాత్రము 5వ నెంబరు పడుతుంది. కాబట్టి ఈ నెంబర్లు ప్రకారముగా వాయిస్తే మీకు మలహరి రాగం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాగాన్ని కూడా జాగ్రత్తగా వాయించి నేర్చుకుంటారని మరీ కోరుకుంటున్నాను. అలాగనే ఈ రాగము కూడా, ఈ మలహరి రాగము ఆ స్వరము కూడా వాయిస్తే మీకు తొందరగా ఫింగరింగ్ కూడా వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఆ స్వరాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సారీ మా పాదా సా సాదా పా మా గా రి సా. ఈ గా అనేది అట్నుండి వచ్చేటప్పుడే వాయించాలి. వాయించేటప్పుడే మనకి మలహరి రాగం అనేది వస్తుంది. దస స ద ప మ ప ద ద ప మ మ మ ప దస స ద ప మ ప ద ద ప మ మ ప ద ద ప మ గ రి సా. ఈ గా అనేది ద ద ప మ గ రి సా అట్నుంచి ఇటు వస్తుంది. కాబట్టి మలహర రాగముగా మారుతుంది. సరి రి సరి సరి ద ద ప మ గ రి సా. మళ్ళీ ఒకసారి చూడండి. సరి రి సరి సరి ద ద ప మ గ రి సా. ద ప ద సా ద ప ద ద ప మ గ రి సా. మళ్ళీ ఒకసారి. ద ప ద సా ద ప ద ద ప మ గ రి సా. సా రి మ గ రి సరి సరి గ రి సా. సా రి మ గ రి సరి గ రి సా. రి మ ప ద మ ప ద ప మ గ రి సా. సా రి మ గ రి సరి గ రి సా. మళ్ళొకసారి చెప్తున్నాను, చూడండి. దస స ద ప మ ప ద ద ప మ మ ప ద ద ప మ గ రి సా. సరి రి సరి సరి ద ద ప మ గ రి సా.
దప దస దప దప మగరి సరి మగరి సరి గరి రే మ పద ప మగరి సరి మగరి సరి గరి ఈ విధముగా నోట్స్ను మీకు చూపిస్తున్నాను. అది రాసుకొని ఈ విధముగా నేర్చుకుంటే మీకు ఈ మలహరి రాగం అనేది వస్తుంది. కాబట్టి ఇది ఫ్రింగరింగ్ కూడా తొందరగా నేర్చుకోవడానికి వస్తుంది. కాబట్టి ఫ్రింగరింగ్ కూడా తొందరగా వాయించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ మలహరి రాగాన్ని నేర్చుకుంటారని మరీ కోరుకుంటున్నాను. మిత్రులారా, సంగీతం అనేది అందరికీ ఒక ఆనందం ఇచ్చేది. కాబట్టి అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. జై శ్రీరామ్, జై భారతమాతకు జై. మనం భారతదేశంలో పుట్టాము కాబట్టి భారతమాతకు ప్రతిరోజు నమస్కరిస్తే మనకి మంచిది. ఎందుకంటే తల్లి గర్భం నుండి 9 మాసములు మనము తల్లి గర్భంలో మనలను 9 మాసములు మోస్తుంది. కానీ మనం పుట్టిన నుండి గిట్టిన వరకు మన భారత మాత మన పాప భారాన్ని మోస్తుంది. కాబట్టి భారత మాతకు ఒక్కసారైనా ప్రతిరోజు నమస్కరిస్తారని మరీ కోరుకుంటున్నాను. జై భారత మాత, జై శ్రీరామ్.